ఒక మాట చదువుకుంటాం. కీర్తన 103వ కీర్తన 103వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుంటాం. అందరం కలిసి చదువుకుంటాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. చాలు. తర్వాత కీర్తన 50 కీర్తన 16వ వచనాన్ని కూడా చదువుకుంటాం. 16వ వచనాన్ని కూడా చదువుకుంటాం. క్షమించండి, 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. తర్వాత యెషయా గ్రంథము 38వ అధ్యాయం 17వ వచనం కూడా చదువుకుంటాం. 38, 17. మికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ పారవేసితివి. 18. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయింపరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. చాలు. దేవుడు లేఖన భాగాలు మన కొరకై దీవించునుగా. ఇక్కడ మనం మరి సాక్ష్యం విన్నాం. ఇప్పుడు ఎన్ని నిమిత్తం చేరువచ్చామో మనకు బాగా తెలుసు కదా. మరి మా తమ్ముడు ముసలయ్య, సూరికళ, మరి ఆ పెద్ద కుమార్తె మాధవి, మరి ఇప్పుడు తన సాక్ష్యం కూడా చెప్పగలుగుతూ వచ్చింది. అయితే మరి తను 2వ కాన్పులో మరి కుమార్తె పుట్టింది. మేమందరం వెళ్ళాము, చూసాము, సంతోషించాము. అయితే బ్రీతింగ్ కొంచెం కష్టంగా ఉంది. నేను సహజంగా ఏమనుకున్నానంటే, ఆ ఫ్యాన్ కింద ఉంది కదా, గాలి ఎక్కువగా తగలడం వలన అట్టా రెక్కలు ఎగరేస్తూ ఉందేమోలే, ఇప్పుడే కదా పుట్టింది అని చెప్పేసి అనుకున్నాం. పైగా నేను కూడా చాలా బిజీగా ఉన్నాను. ఆ దినాల్లో రెస్ట్ లేదు. అది నేను అంది వేలోనే మాధవిని కలిసి ఆమె కొరకు ప్రార్థన చేయాలని ముందుగా బిఫోర్గా వెళ్ళాలనుకున్నాను. కానీ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళకముందే వెళ్ళలేకపోయాను. ఫోన్లో ప్రేయర్ చేశాను. ఆ తర్వాత వెళ్ళి చూసాం. నాకున్న కొంచెం అప్పుడు ఉన్నటువంటి బాగా బిజీగా ఉన్నా, అందుని బట్టి నేను అసలు ఆలోచించలేదు. పిల్లను కూడా నేను తాకలేదు, అసలు ఎత్తుకోలేదు. నేను వెళ్ళిపోయాను. అసలు ఏమైనా అనుకుంటారా అని కూడా ఉంది నాకు. అయితే శాంతి అయితే తను ఎక్కువగా పిల్లలు వీళ్ళతో అటాచ్డ్ ఎక్కువ. ఎక్కడికైనా వెళ్తే వీళ్ళ దగ్గరికి కొద్దిసేపు ఉండాలనే ఒక ఆశ. నేను నాకున్న బిజీని బట్టి వెళ్దాంరా అంటూ ఉన్నాను. సరే, బయటికి వెళ్ళిన తర్వాత ఒక్కోసారి అంటది, వచ్చాం కదా, ఎందుకు అంత తొందర చేస్తావు, వెళ్ళాలనుకుంటున్నాం. అట్లన్నా కూడా నీకు అర్థం కావడంలే, మన పని ఉంది కదా, ముందు అక్కడికి వెళ్ళాలి కదా, మన ఈ పని ప్రాముఖ్యం కదా అని చెప్పేసి అటు వెళ్ళి. తర్వాత మరి తను కొంచెం క్రిటికల్గా బ్రీతింగ్ సరిలేదు అని ఆలోచిస్తే, అప్పుడు డాక్టర్స్ కూడా ఏం చెప్పారంటే 50-50 ఛాన్సెస్ కూడా లేదు అని చెప్పారు. బహుశా 90% మరి ఆమె బ్రతకదు అనే చెప్పారు. నేను కండిషను
చూసి నాకు తెలిసిన డాక్టర్స్ కూడా మెడికల్లో పనిచేసేటువంటి వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కున్నాను అన్నమాట. కనుక్కుంటే లేదు అని చెప్పేసి ఆ తర్వాత తనకున్న కండిషన్స్ అన్నీ ఆలోచిస్తే బ్రతకదు. అయినా మేము ప్రార్థన చేసాం, అందరూ ప్రార్థన చేశారు. ఇక్కడ జయహోషామలో కూడా ప్రార్థన చేశారు. అయితే మేము కూడా ప్రార్థన చేసాం అక్కడ, మా వ్యక్తిగతంగా, అట్లాగే సంఘం. మేము ప్రేయర్లో మరి మాకు ఉన్న 3 స్థలాల్లో, మా దగ్గర 3 స్థలాల్లో ప్రేయర్ జరుగుతుంది. అక్కడ సంఘాల్లో కూడా ప్రేయర్ జరుగుతుంటుంది. పైగా మాధవి అందరికి పరిచయం, అక్కడ విశ్వాసులందరికీ. చాలా ప్రార్థన చేసేవాళ్ళు, రోజు అడిగేవాళ్ళు ఎట్లా ఉంది. అయితే దేవుడు కనికరించి కొంచెం మెరుగుపరుస్తూ వచ్చాడు. తర్వాత అప్పుడు అనుకున్నాం బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత దేవుడు కనికరించి ఆవిడని బయటికి తీసుకొచ్చాడు. కానీ మాధవికి డౌటే, మళ్ళా పుండు వచ్చింది వెనకమాల, అది ఒకవేళ లోపల ఇంజురీ అవుతుందేమోనని భయం, బ్రెయిన్కి ఇంజురీ భయం ఉంటుంది. అది ఈ మధ్య మీరు ప్రార్థన చేస్తారా, మేము ఒక రిక్వెస్ట్ ఇచ్చాను నేను. సాహితీ అని ఆ అమ్మాయికి లివరు చెడిపోతే లివర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళారు. ఆల్రెడీ అమ్మాయికి మరి 28 లక్షలు కావాలి. 28 లక్షల కంటే ఎక్కువ డబ్బులు కలెక్ట్ అయినాయి. కానీ ఆ అమ్మాయి ఇట్లా తల మీద గీక్కుంటే గాయమైంది. ఆ గాయము లోపల బ్రెయిన్కి వెళ్ళిపోయింది. లోపల బ్రెయిన్కి వెళ్ళిపోయినప్పుడు డాక్టర్స్ ముందు అది క్లియర్ కావాలని చెప్పేసి అంటే అది క్లియర్ కాలే. ఒక పక్క ఇదంతా కూడా లివర్ చెడిపోతూ వచ్చింది, చనిపోయింది. నాకు మళ్ళీ భయం వేసింది. ఇది అసలే ఉంది, కరెక్ట్గా చిన్న మెదడు దగ్గర ఉంది. అది ఇంజూరీ అయితే లోపలికి వెళితే గాయం కొన్నిసార్లు అది వెళ్ళిపోద్ది. అట్లాగే వెళ్ళిపోతే ఇంకా బ్రతికినా కూడా కండిషన్ బాగుండదు. అంటే అట్లా కొంచెం ఆ విషయంలో మాకు కూడా చాలా బాధ ఉంది లోపల. కానీ ఆమె ముందు ఆమె ఏడుస్తూ ఉండేది. మన మధ్య వచ్చినప్పుడు కూడా ఏడుస్తుంటే నేను వచ్చి చెప్పాను, ఎందుకు ఏడుస్తావు, అన్నీ దేవుడు చూసుకుంటాడు కదా, నిరీక్షణ లేదా అని చెప్పి తర్వాత నేను మా గ్రేసి ఇంకా మేము మాట్లాడుకుంటే ఎందుకు అక్క అంత బాధపడుతుంది అని చెప్పి ఆమెను అడిగితే చెప్పింది, ఇలా గాయము ఇంజూరీ అయ్యి ఒక అబ్బాయికి ఇట్లా అయిందంట. మరి అంటే నాకు సాహితీ కూడా జ్ఞాపకం వచ్చింది. ఆ అమ్మాయి కూడా జస్ట్ ఊరికిట గీగితేనే అది లోపలికి ఆ గాయం వెళ్ళిపోయి మెదడు ఇన్ఫెక్షన్ అయిందన్నమాట. అట్లా కొన్నిసార్లు జరుగుతాయి. ఏదేమైనప్పటికీ బైబిల్లో చెప్పినట్లుగా ఇక్కడ ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను అంటాడు. ఆపత్కాలము, శ్రమకాలం. యాకోబులో కూడా చెప్తాడు, ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అయితే ఎందుకు ఆపదలో అట్లాంటి శ్రమలో ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తాను అంటున్నాడంటే, ఇక్కడ మనకు తెలుసు అక్కడే 50వ కీర్తన 15వ వచనంలో ఆపత్కాలంలో నువ్వు నన్ను గుర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదు, నువ్వు నన్ను మహిమపరచదు. ఎందుకొరకంటే దేవుని యొక్క మహిమ కొరకు. అరవిందం గారిని ఒక పెద్ద సేవకుడు కర్నూలులో పనిచేశాడు, గుంటూరులో కూడా పనిచేశాడు. ఆయన చెప్పేవాడు సేవకుల ప్రార్థనలో ఏమంటే ఉంటే, శ్రమ రాకముందే ప్రార్థన చేయి, ప్రార్థన చేయకపోతే ఏమొస్తుంది, శ్రమ వస్తుంది. శ్రమ వచ్చిన తర్వాత చేయడం ఎందుకు, అదేదో ముందే చెయ్యి అంటాడు ఆయన. చెయ్యి అని చెప్పి ముందే చెప్తాడు ఆయన. వాస్తవం యేసుప్రభువు కూడా చెప్పాడు, శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మీరేం చేయమంటున్నాడు, ప్రార్థన చేయండి. ప్రార్థన లేకపోతే శోధనలోనికి వెళతాం. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని మహిమ కొరకు. ఇప్పుడు హిజ్కియా విషయంలో కూడా దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమంటే
ఆయన మరలా దేవుని స్తుతిస్తూ అంటాడు, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది అంటాడు. దేవా, ఇప్పుడు ఒకప్పుడు నేను నిన్ను అంతగా మహింపరచలేకపోయినాను. అయితే ఇప్పుడు నేను సజీవుడినై నేనేం చేస్తున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను. సజీవులే కదా స్తుతించేది. అందుకని ఇక్కడ దేవుని యొక్క మహిమ కొరకు మనము ప్రార్థన చేసినప్పుడు, ఆయన మహిమపరిచే విధానంలో మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనలను విడిపిస్తాడు. అందుకే దావీదుకున్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. ఈ జ్ఞాపకం ఉంచుకోండి, చేసిన ఉపకారంలో దేనిని మరువకు. చూడండి 104లో కూడా అంటాడు, నా ప్రాణమా, మోటు వచ్చిన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. కాబట్టి అక్కడ నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. కాబట్టి ప్రాణంతోటి ఆయన చెప్పుకుంటున్నాడు, దేనిని నీవు మర్చిపోవద్దు అని. అంటే వ్యక్తిగతంగా దేవుడు మనకు చేసిన ప్రతి మేలు కొరకు ఏం చేయాలి చెప్పండి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అంతేకాదు ఇది వ్యక్తిగతంగా. అంతేకాదు చూడండి 34వ కీర్తనలో ఇంకో మాట చెప్తున్నాడు. 34వ కీర్తన చూడండి, ఇక్కడ మొదటి వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. చూడండి 3వ వచనం, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేయుదము. అంటే నేను ఒక్కడనే స్తుతించడం కాదు, వీరందరూ కూడి వచ్చి నాతో కూడా స్తుతించండి, ఆరాధించండి. అందుకని ఇక్కడ మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుణ్ణి మహింపరచాలి. ఎలాగంటే ఆయన చేసినటువంటి ఉపకారములు దేనిని మర్చిపోకూడదు. దేనిని, ప్రతి చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుని స్తుతించాలి. కృతజ్ఞత లేనివారు ఏమవుతారు? కృతజ్ఞత లేనివారు అంట నశించిపోతారు అని రాయబడింది. అదే ఒక పాట కూడా ఉంది, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను అంటాడు. అదా, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలిపోయేవారు ఉంటారంట. కానీ నేనైతే దేవుని యొక్క మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి ప్రియులారా, దేవునికి మనము కృతజ్ఞతాస్తు చెల్లించాలి. ఫస్ట్ మనం వ్యక్తిగతంగా దేవుని ఆరాధించాలి ప్రతి విషయంలో. రెండవదిగా మనము కుటుంబంగా కూడా దేవుని మనం ఆరాధించే వారంగా ఉండాలి. మూడవది సంఘముగా మనం కూడి ఆరాధించాలి. అయితే ఇప్పుడు మేము ఆ పాప విషయమై కృతజ్ఞత చెల్లించేది ఇది మూడోది. ఒకటి మేము వ్యక్తిగతంగా అయిపోయింది, కుటుంబంగా ఆరాధించాము. అంతేకాకుండా మొట్టమొదట మేము పూండ్లలో మేము అక్కడ భోజనం ఏర్పాటు చెప్పాం. నేడు మా పాప విషయం మీరందరూ ప్రార్థన చేశారు కదా, మేము కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాము అని చెప్పేసి అక్కడ భోజనం. తర్వాత అప్పికట్లలో కూడా మేము భోజనం ఏర్పాటు చేస్తూ వచ్చాం. అక్కడ వాళ్ళందరూ కూడా ఏది మాధవి రావాలి కదా అని అడిగారు. అంటే మాధవి ఇప్పుడు రాదు, తర్వాత వస్తుంది, వాళ్ళ పాపని మేము చూడాలి కదా అంటే తర్వాత చూస్తారు. అక్కడ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాం. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంకోటి 4வது కూడా ఉందనుకుంటాను కదా, ఎక్కడ నల్లబాడులో ఉంటుంది, ఉందా? సరే, మంచిది. కాబట్టి ఇక్కడ ఎన్నిసార్లు దేవుని స్తుతించినా ప్రభునందు పిల్లరా అది తీరదు. ఎందుకంటే ఒక్క డెలివరీలో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉన్నారు బెంగళూరులో, వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీరు అబ్బాయి. ఒకే డెలివరీలో 2 మగపిల్లలు పుట్టారు, కానీ క్రిటికల్ అయిపోయింది. వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళే. క్రిటికల్ అయింది. ఎంత ఖర్చు పెట్టారంటే 15 లక్షలు
ఎంత? 15 లక్షలు. అంటే సరే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంత? 7.5 లక్ష. 7.5 లక్షకి హాస్పిటల్లో పెట్టారు అంతే, అంటే అయిపోయినాయి. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి 2 బిడ్డలు చేతికి దక్కారు. మరి ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాలి ఒకటి బిడ్డకి? 7.5 లక్ష ఖర్చు పెట్టాలి. కాబట్టి 7.5 లక్ష కాదు, కానీ ఇంకా ఎన్ని ఖర్చు పెట్టినా దేవునికి మనము రుణస్థులమే. కాబట్టి ఇదంతా దేవుడు కోరతలేదు. చూడండి, ఒక మాట ముందుకు వెళ్ళే ముందు ఒక మాట చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా 13 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదు, అనగా ఆయన నామం ఒప్పుకొనుచు జీవా ఫలమును అర్పించుదము. జీవా ఫలాన్ని అర్పించు. కాబట్టి అన్నిటికంటే కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అది దేవుడు కోరుతున్నాడు. దాని కొరకై దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించే వారు కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? వెదకుచున్నాడు అని రాయబడింది. వెదకుచున్నాడు. దేవుణ్ణి ఆరాధించేవారు ఆరాధికులు కావాలని ఆయన వెదకుచున్నాడు అని రాయబడింది. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, ఇప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. దానికంటే ముందు మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థించాలి. అది దేని కొరకంటే ప్రతి విషయం కొరకు నువ్వు ప్రార్థించవచ్చు. ఎట్లాంటి పరిస్థితులు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నీవు మంచివారైతేనే దేవుడు నా దగ్గరికి రమ్మని అంటలే. యాకోబు ఎవరు చెప్పండి? యాకోబు మోసగాడు. ఏం చేసి పారిపోతున్నాడు? అన్నను మోసం చేశాడు, తండ్రిని కూడా మోసం చేసి, తండ్రిని ఒక రకంగా చెప్పాలంటే ఏడ్పించాడు. అయ్యో గడగడ వణుకుతూ ఉన్నాడు ఈ ముసలాయన. ఎందుకు? వాడు మోసం చేసి తీసుకెళ్ళిపోతున్నాడు అని. వీడేమో పళ్ళు కొరుకుతున్నాడు. వీడు నువ్వు రెండోసారి నన్ను మోసం చేయడం, ఒకసారి అయితే చిక్కుడుగాయలు కూర పెట్టేసి నా జ్యేష్ఠత్వం కాజేశాడు, ఇప్పుడు దీవెనలన్నీ కాజేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి పళ్ళు కొరుక్కుంటా ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు ఇట్లాంటి వ్యక్తికి ప్రత్యక్షం అవుతాడా? అట్లాంటి వ్యక్తికి దేవుడు వాగ్దానం ఇస్తాడా? ఇవ్వడం. మన లెక్క అయితే ఇవ్వడం. అయితే దేవుడు అరణ్యంలో భయం చేత పరిగెడుతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గర, వ్యక్తి అరణ్యంలో పడుకొని తలకు రాయి తలగడగా పెట్టుకుని పడుకుంటే, ఇప్పుడు పరలోకం నుంచి ఒక నిచ్చెన కనబడుతుంది. దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. ఆ పైన దేవుడు మరి నిచ్చెన మీద నిలబడి మాట్లాడుతున్నాడు. యాకోబు అని మాట్లాడుతూ ఆయనతో అన్నాడు, నీవు మరలా తిరిగి వస్తావు, ఈ భూమి నీకు నీ సంతానానికి నేను ఇస్తాను. ఇక్కడ మరి నిన్ను కాపాడుతాను, నీకు కావాల్సిన అన్నీ ఇస్తాను, నేను చెప్పిన నెరవేర్చబడే వరకు నిన్ను ఇడువను, ఎన్నడు ఎడబాయని అంటున్నాడు. కారణం ఏంటంటే ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని సన్నిధిలో యాకోబు దేవుణ్ణి ప్రార్థించే వ్యక్తి, దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తి. చిన్నతనం నుంచి తండ్రి, తాత వీళ్ళందరూ కూడా దేవుణ్ణి మరి స్తుతించి ఆరాధించి ప్రార్థించినటువంటి అలవాటు. ఆయన కూడా అరణ్యంలో పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకున్నాడు. అది రాయబడలే, ప్రార్థన చేసుకున్నాడు తెలియదు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, నీకు ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి దుఃఖము నిట్టూర్పులు నీ జీవితంలో సంభవించినప్పుడు కూడా దేవుడి వద్దకు వెళితే దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు, అనుమానం ఏమీ లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం చూడండి. తండ్రి నాకు అనుగ్రహించిన వారు అందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయి. నువ్వెందుకు వచ్చావు నా దగ్గరికి? వెళ్ళిపో, నువ్వెన్ని పాపాలు చేసావు, నువ్వు రావటానికి వీల్లేదు అని చెప్పేసి దేవుడు ఎన్నడూ ఎవరిని తృణీకరించాడు. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, నీకు వచ్చిన కష్టం ఏదైనా, ఇబ్బంది ఏదైనా, ఎలాంటి శ్రమలో దుఃఖంలో నిట్టూర్పులో నువ్వు ఉన్నప్పటికీ కూడా పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన కనుక చేయడానికి, పశ్చాత్తాపంతో ఆయన యొక్క సన్నిధికి కనుక నువ్వు రాగలిగితే నిన్ను త్రోసివేయడు. ఈ ఉదయకాలం మేము బాపట్లో ఒక
డెడికేషను, మా బంధువుల అమ్మాయి డెడికేషన్ ఇల్లు డెడికేషన్ కొరకు వెళ్ళాం. అక్కడ మరి పాస్టర్ గారు వాక్యం పంచుకుంటూ ప్రార్థన విషయం చెప్తూ వచ్చాడు. హైదరాబాద్లో ఒక జింకానా గ్రౌండ్స్, హైదరాబాద్లో ఉందా జింకానా గ్రౌండ్స్, మొత్తానికి ఏదో గ్రౌండ్స్లో పెద్ద మీటింగ్స్ జరుగుతున్నాయి. సేవకుడు అక్కడికి వచ్చాడు. ఒక పెద్ద ఆయన వచ్చి ఒక వ్యక్తి వచ్చి ఆయనకి విజిటింగ్ కార్డు ఒకటి ఇచ్చి, దయచేసి మా ఇంటికి రండి, ఒకసారి ప్రార్థన చేసి వద్దురు అని చెప్పేసి అన్నాడంట. అయితే వాళ్ళ ఇల్లు ఎట్లాంటిదంటే చాలా పెద్దది. వాళ్ళ ఇంట్లో మెయిన్ గేట్లో నుంచి ఇంటి లోపలికి వెళ్ళాలంటే ఒక అర కిలోమీటరు అంతా కూడా అంతా కూడా మంచి గార్డెన్, మంచి ధనవంతుడు, కోటీశ్వరుడు. కానీ అక్కడ చాలా పెద్ద బంగ్లా, ఇక ఎట్లా అంటారు చూడండి, లోకల్ అంటూ ఉంటారు కదా ఇంద్రభవనం అని, అట్లాంటి భవనం అన్నమాట అది. లోపలికి వెళ్ళి పాస్టర్ గారు కూర్చుని ముందుగానే గేట్ దగ్గర ఉన్నట్టు ఆయన పాస్టర్ గారు వస్తాడు ప్రార్థన చేయడానికి అని చెప్పాడంట. ఆయన కాసుకుని ఉన్నాడు, కారు తీసుకొని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఆయన సోఫాలో కూర్చోబెట్టాడంట, కానీ ఎవ్వరు వచ్చి ఆయన పలకరించారు. తర్వాత కొద్దిసేపటికి ఆయన వచ్చాడంట. ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. ఏంటి ఇదంతా ఎట్లా ఉంది, నన్ను ఆహ్వానించారు కానీ ఎవరు లేరు. ఇంకా కొద్దిసేపటి తర్వాత పని మనిషి వచ్చి టీ ఇచ్చిందంట. ఆయన అనుకుంటున్నాడు, ఈ ఇంట్లో ఎవరు లేరా ఏం తప్ప అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చాలాసేపు పాస్టర్ గారి దగ్గర కూర్చొని నిశ్శబ్దంగా కూర్చుని తర్వాత చెప్పాడంట, పాస్టర్ గారు ఏం ఆలోచిస్తున్నారు, మా ఇంట్లో ఇంకెవరు లేరు కదా అని ఆలోచిస్తున్నారా, ఎవరిని పరిచయం చేయట్లేదు అని ఆలోచిస్తున్నారా అని చెప్పేసి ఆయన చెప్పాడంట, నా భార్య ఉంది, ఒకసారి మీకు బాల్కనీలో చూడండి, అదిగో బాల్కనీలో నైటీ వేసుకుని తిరుగుతూ ఉంది, ఆ జడ ఎంట్రుకలన్నీ సరి చేసుకుంటా తిరుగుతుంది కదా, ఆమె నా భార్య, ఆమె ఇంట్లో నా మాట ఒక్క మాట వినదండి అని చెప్పాడట. ఆ తర్వాత ఒక బెడ్రూమ్ తీసుకెళ్ళాడంట, ఇదిగో నా పెద్ద కుమార్తె, ఈమె మరి ఎవరినో ప్రేమించింది, ఆయన అతగాడు మోసం చేశాడు, ఆ పిచ్చిలో పడి ఏమి కూడా మైండ్ పోయింది, భయంకరంగా ఉంది చూడండి ఆ గదిలో అని చెప్పేసి ఆమెను చూపించాడంట. ఆ తర్వాత చిన్న కుమార్తె దగ్గరికి తీసుకెళ్ళాడంట. అక్కడికి పోతే అక్కడ ఆమె పరిస్థితి బాగలేదు, ఆమె అక్కడ ఒక బెడ్రూమ్లో పడి ఉంది. కొడుకు దగ్గరికి తీసుకెళ్తే కొడుకు పడకలో ఉన్నాడంట. వాడికి తాగి ఆ మత్తు పదార్థాలు ఇది అన్నీ తాగి వాడికి చాలా ఆపరేషన్లు జరిగినాయి, అయినా కూడా బుద్ధి లేదు, మరలా పడ్డాడు, ఇప్పుడు ఆపరేషన్ చేసే పరిస్థితి కూడా లేదు, ఆ మంచంలో పడి ఉన్నాడు అని చెప్పేసి ఆయన అందరిని పరిచయం చేసి అక్కడ వచ్చి కూర్చున్నాడు. ఇల్లు అయితే ఇంద్రభవనమే కానీ ఇంట్లో ఏమి లేదు, సమాధానం లేదు, మనశ్శాంతి లేదు, భయంకరంగా ఉందన్నమాట ఇల్లు. అయితే పిల్లరా ఆ పాస్టర్ గారు చెప్పాడంట, అయ్యా వాళ్ళందరితో నీకు అనవసరం, ముందు నువ్వు యేసుక్రీస్తు నామమున నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. నీ అంతటి నువ్వు ప్రార్థన చేయి చాలు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ఒక దినంగా మారుస్తాడు. ఇదే భవనం సందడిగా మారుతుంది, సంతోషకరమైనటువంటి కుటుంబంగా మార్చబడుతుంది అని చెప్పి వెళ్ళిపోయినాడంట. అయితే ఆ మాటలు ఆయన్ని తాకినాయి. వెంటనే కూర్చొని తను ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడు. దరిదాపుగా ఒక 3 నెలల తర్వాత మరలా ఈ పాస్టర్ గారికి ఫోన్ చేశాడంట, పాస్టర్ గారు మళ్ళీ ఒకసారి మా ఇంటికి రండి అని. అంటే ఎందుకు బాబు అంటే, ఒక్కసారి వచ్చి వెళ్ళండి సార్ అని చెప్పేసి అంటే, సరే ఏం కారణం అంటే, ఇప్పుడు నా భార్య రక్షించబడిందండి, ఇప్పుడు నా భార్య నా మాట వింటుంది, ఇప్పుడు ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాం అన్నాడు. చూసారా, ప్రార్థన అన్నిటికంటే శక్తివంతమైన ఆయుధం, అన్నిటికంటే శక్తివంతమైన ఆయుధం. ఆ తర్వాత మళ్ళా ఆయన భార్య రక్షించబడమే కాదు, ఆ మెంటల్ అయిపోయినటువంటి ఆ కుమార్తె కూడా బాగుపడింది. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి బాగుపడింది. ఇప్పుడు ఆ మంచంలో ఉన్నవాడు కూడా లేచాడు. ఇప్పుడు అందరూ కూడా సెట్ అయిపోయినారన్నమాట. ఇప్పుడు సంతోష గృహం, నీతిమంతుల గుడారముల నుంచి ఏమొస్తుంది, రక్షణ కూర్చిన ఉత్సాహ
సునాదం వినబడుతుంది. కాబట్టి పిల్లలు జ్ఞాపకం ఉంచుకోండి, పట్టుదలతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తాయి. చూడండి, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధాలు ఏంటి అంటే, చదవండి అక్కడ, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము గలవై ఉన్నవి. ఏమంటున్నాడు? ఏంటి మనకిచ్చిన ఆయుధాలు చెప్పండి? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము గలవంట. మనకు అడ్డు వచ్చినటువంటి వాటిని పడదోసుకొని మనం ముందుకెళ్ళడానికి శక్తి గలటువంటి ఆయుధాలు దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, మనము చాలాసార్లు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తాం. అయితే ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తాం ఎలా అంటే, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం కానీ ప్రార్థనకు జవాబు దొరకదు, వెంటనే దొరకదు. ఇప్పుడు ఇది అవసరం కనుక దేవుడు ఏం చేశాడు? ఆ పాపని స్వస్థపరిచాడు. అంతకుముందు మరి చెల్లి రిబికా మనవడు కూడా ఇదే సేమ్ పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా మేమందరం ప్రార్థన చేసాం. మేమేం చేయాలో అర్థం కాలేదు. అయితే ఒకటే ఏంటంటే ప్రార్థన. మేము వ్యక్తిగతంగా ప్రార్థించాం, కుటుంబంగా కూడా ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము రాత్రికి మేము ఎంత పొద్దుపోయినా మేము పడుకునేది దాదాపుగా మాకు ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయలేక 12 అయింది. ఎందుకంటే విశాలంగా దేవుని వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాం, మాకేం పని లేదు కదా. ఉదయకాలంలో సాయంకాలంన కూర్చొని దేవుని వాక్యాన్ని చక్కగా మేము ధ్యానం చేసిన తర్వాత మేము మా పిల్లలకు చక్కగా ఆ వాక్యం ఇలా విభజించుకోవాలి, ఇలా చెప్పాలి, ఇదిగో ఇలాగూ అన్వయించుకోవాలి, ఇదిగో ఈ స్థలంలో నుంచి దేవుడు సందేశం ఇస్తున్నాడు అని చెప్పి ఈ విషయాలన్నింటినీ వాళ్ళకు విషదంగా తెలియజేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు మాకున్నటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ మెయిన్గా ఏదైతే అవసరత ఉందో దాని కొరకు సంఘంలో ఎవరికైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో అవసరతలు ఉన్నారో వాళ్ళ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేసి మేము అప్పుడు పడకు వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా మా వ్యక్తిగత ప్రార్థన చేసుకుని వెళ్తాం. వ్యక్తిగత ప్రార్థనలో కూడా మేము ఖచ్చితంగా వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. కారణం ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఆయుధం కాబట్టి ఈ ఆయుధాలను దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఈ ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవడం చాలా అవసరం. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, మర్చిపోవద్దు, శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మనం ఏం చేయాలంటున్నాడు? మెలకువగా ఉండి ప్రార్థించాలి. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, ఇంకా ఈజీగా మనము ఈ ఆయుధాలను ఉపయోగించినప్పుడు అవన్నీ కూడా తొలగిపోవాలి. ఇప్పుడు మనం వెళుతున్నాం, మనకు అడ్డులన్నీ కూడా ఏమేవాలా? తొలగిపోవాలి. మనం వెళుతున్నప్పుడు అడ్డులన్నిటినీ తొలగిస్తాడు. చూడండి, కోరేష్తో దేవుడు చెప్పాడు. చూడండి అక్కడ యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనం. అమ్మా రెండు చదువు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెత్తగా ఉన్న స్థలమును సరళము చేసి ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. కాబట్టి ఏంటంటే నేను నీకు ముందుగా వెళ్తాను, నీకు అడ్డుగా ఏమన్నాయో వాటన్నిటినీ తొలగిస్తాను అంటున్నాడు. అంటే ప్రియులారా, చూడండి, ఇక్కడ మనం ప్రార్థన చేస్తాం, తొలగవు. చెప్పండి, అది సహజమే. మీ జీవితాల్లో జరుగుతుంటాయి కదా, జరుగుతాయా? ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు డౌట్ వస్తుండే, అబ్బా ఇప్పుడు వీళ్ళేమో ప్రార్థన చేస్తేనేమో ద్వారాలు అన్ని అడ్డులు పోయినాయి, ఇప్పుడు మనం చేస్తే ఎందుకు పోవడలేదు అనుకుంటాం. నేను కూడా అనుకుంటా. కొంతమంది సేవకులు సాక్ష్యం చెబుతుంటే, ఓ అబ్బా ఇవి అందే వీళ్ళు చెబుతున్నారు, మరి మనకెందుకు కావడలేదు అని చెప్పేసి డౌట్ వస్తుంది. అయితే ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడ ఎక్కువ టైం లేదు కనుక నేను ఇప్పుడు 9 అయింది, 9ంటికి ముగించాలి. ఒక 10 మినిట్స్, ఒక 10 నిమిషాల్లో మీకు ఒక 5 మాటలు చెప్తా. ఈ మార్గం సరళం కావాలి అంటే ప్రార్థనతో పాటు మన జీవితం కూడా ఉండాలి. ప్రార్థనతో పాటు అలవాటు చేసుకోండి. మాధవి, దేవుడు పాపని బ్రతికించాడు. ఎందుకు? నీ ఒక్కదాని ప్రార్థన కాదు,
దేవుడు ఎంతోమంది ప్రార్థన చేశారు, బ్రతికించాడు. అది ఎట్లా అంటే ఎమర్జెన్సీ ప్రేయర్స్ ఉంటాయి, కొన్ని కంపల్సరిగా దేవుడు సహాయం చేస్తాడు. కొన్ని ప్రార్థనలు దేవుడు సహాయం చేస్తాడు, కొన్ని చేయడు. కొన్ని ఎందుకు చేస్తాడంటే, కొన్ని చేసేది చూడండి. ఇప్పుడు మనకి ఎవరైనా భిక్షగాడు వచ్చి అమ్మా ఆకలవుతుంది అమ్మగారు అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? ఖచ్చితంగా ఉంటే పెడతాం. అట్లాగే దేవుడు కూడా, దేవుణ్ణి ఎవరైనా పోయి అయ్యా నాకు సహాయం చేయండి అని చెప్పేసి అడిగితే సహాయం చేస్తాడు. అందుకని ప్రతిదీ నీకు సహాయం అవుతుందని అనుకోగా. అదే భిక్షగాడు వచ్చి అయ్యా మీ ఇంట్లో ఉంటానయ్యా నాకు ఆశ్రయం ఏంటి ఏమంటాం? ఒరే నాయన లేనిపోయింది నీకు, నిన్న అన్నం పెట్టడమే నా తప్పు అయిపోయింది, ఇప్పుడు ఉంటానని ఏకంగా వచ్చావు, పదా ఇక్కడ నుంచాడు. అయితే ఎందుకు ఉండనట్లేదు అంటే ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రార్థనలకు వ్యత్యాసం ఉంది. అయితే ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయినా, ఎలాంటి అవసరత అయినా నీ ముందు అవన్నీ కూడా తొలగిపోవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్పను. కానీ యోబులో కూడా అంటాడు, నువ్వు వెళుతుంటే ఏమవుతుందంట, కొండలు నాట్యం చేస్తాయంట, గుట్టలు నాట్యం చేస్తూ ఉంటాయంట, చప్పట్లు కొడతాయంట చెట్లు, అవన్నీ నీకు అడ్డు తొలగి నీకు చక్కటి ద్రోవను చూపిస్తాయి అంటాడు. నీ ముందు దేవుడు వెళ్ళి మార్గమంతటిని సరళం చేయాలంటే, నీ ప్రతి అడ్డును దేవుడు తొలగించాలంటే ఖచ్చితంగా తొలగిస్తాడు. ఒకసారి చెప్తాను నేను ఒక మాట ఒకవేళ ఇదేదైనా అభ్యంతరం అయితే క్షమించండి. ఒక సిస్టర్ ఇప్పుడు బాపట్లో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పాప కూడా డెలివరీ అయితే నర్సపేటలో ఉంది. ఆమె వాళ్ళ ఆయన ముందే చెప్పింది. వాళ్ళ ఆయన మంచి కానిస్టేబుల్, నక్సలైట్ ప్రాంతాల్లో ఉండి చాలా పవర్ఫుల్గా పనిచేశాడు, కొంతమందిని ఎన్కౌంటర్ కూడా చేశాడు. ఆయన ప్రస్తుతం ఇప్పుడు పక్షవాతంతో ఉన్నాడు, నడుస్తున్నాడు, బాగానే ఉన్నాడు, నడుస్తున్నాడు. ఆమె ఏం చేస్తుందంటే ఇంట్లో ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన భార్య దగ్గర ఉండకుండా తనకున్నటువంటి అహంతో వేరే స్త్రీని ఉంచుకొని అక్కడ ఉండి ఇంటికి వస్తాం, హింసించడం, ఆమె తీసుకుని బాధ పెట్టడం ఇట్లా చేస్తూ ఉంటే ఆమె ఏం చేసిందంటే నర్సపేటలో ఒకసారి 50 రోజులు ప్రార్థన పెట్టారు ఒక బ్రదర్. అక్కడ రోజు 50 రోజులు నేను ప్రార్థనకు వస్తాను, ఈ 50 రోజుల్లో నాకున్న అడ్డు తొలగాలి, ఎట్టన్నా చెయ్యి, నువ్వు ఏమన్నా చెయ్యి ప్రభా, ఏమన్నా చెయ్యి, ఈ అడ్డు తొలగాలని ప్రార్థన చేసిందంట. 50 రోజులు అయిపోయింది, ఈయనకు పక్షవాతం వచ్చింది. ఏమొచ్చింది? మారు మనసు రాలే. ఎందుకంటే దేవుడు గద్దించినా ఈయన లోబడి ఉండడు, ఇప్పుడు కూడా లోబడ్డు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఆమె చెప్పింది తన ఎదుర్చే, ఏమంటే నా కాళ్ళ ముందు పడి ఉండాలి అని చెప్పి నేను ప్రార్థన చేసే బ్రదర్ ఇక్కడే ఉన్నాడు. మరి చెప్పండి పాస్టర్ గారు, నువ్వన్నా ఇంత ఘోరమా అంటే, అంతే కదా నందగారు, ఇంత ఘోరం అంటే నువ్వు వినకపోతే నువ్వు చేస్తుంది ఘోరం కదా. అందుకని ఘోరమైనటువంటి కార్యము ఆపడానికే దేవుడు నీకు ఈ స్థితి కలుగు చేశాడు, ఇప్పటికైనా పశ్చాత్తాపడు అని చెప్పేసి చెప్తూ వచ్చాను. ఎందుకు చెప్తున్నంటే ప్రియులారా, దేవుడు ఏదో ఒకటి చేయడానికి ఆయన నీ ప్రార్థనకు జవాబిచ్చాడు, నీ అడ్డును తొలగించేవాడు ఆయన. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. అయితే నీవు నేను చేయవలసినటువంటివి ఏంటంటే, చూడండి త్వరగా నేను ముందుకు వెళతాను. మొట్టమొదటిగా రండి, మన ప్రార్థనతో పాటు మన జీవితము ఇలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రండి, మీకా 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. చెప్పండి ఇప్పుడు ఎవరు ముందుగా వెళ్తాడు? ఎవరు ముందుగా వెళ్తాడు చెప్పండి ఇప్పుడు? యెహోవా వారికి ముందుగా, వారి రాజు వారికి ముందుగా నడచు, వారి రాజు అంటాడు. యెహోవా వారికి నాయకుడు అంటాడు. మరి నీకు నాయకుడు ఎవరు? యెహోవా కానీ నీకు రాజు అయితే, దేవుడు కానీ నీకు నాయకుడైతే ఆయన నీకు ముందుగా నడుస్తాడు, నువ్వు ఎడకన్నా వెళ్ళు. అయితే ఇప్పుడు నీకు ముందుగా నడుస్తున్నటువంటి, కోరేషుకు ముందుగా నడుస్తున్నటువంటి దేవుడు మార్గమును సరళము చేస్తాడు, అడ్డుగా ఉన్నటువంటి అన్నిటి తొలగిస్తాడు.
ఇత్తడి తలుపులు విరగొడతాడు, ఇనుప గడియలు విడగొడతాడు. నీకు అడ్డు లేకుండా చేసేది ఏకైక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నీకు రాజుగా ఉండాలి. రాజయ్యాడా? అయితే నీకు ఏ అడ్డు ఉండదు. నీ ముందు ఆయన వెళుతున్నాడు, ఇక నీకు అడ్డు ఉండదు. ఇది స్పష్టం. ఇది మొట్టమొదటిగా జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థించే ముందు ఆయన నీకు రాజు అయి ఉండాలి. ఆయన నువ్వు రాజుగా చేసుకోవాలి. ఆయన నువ్వు నడిపించే నాయకుడిగా చేసుకోవాలి. నీవే నాకు రాజువి, నీవే నాకు యజమానుడివి, నీవే నా నాయకుడివి, నీ మాటే నేను వింటాను, నీతోనే నేను నడుస్తాను, నీవు నాకు ముందుగా వెళ్ళాలి, నీ వెనకే నేను నడుస్తాను ప్రభు అని చెప్పేసి నీవు దేవునికి నువ్వు అప్పగించుకోవాలి. నీ పాపం నుంచి విడుదల పొందాలి, పాప క్షమాపణ పొందాలి, పాపం నుంచి సంపూర్ణంగా విడుదల పొంది తన ప్రజగా తన యొక్క రాజ్యంలో నీవు మరి సంపూర్ణంగా విధేయత చూపించి ఆయన ప్రజగా నువ్వు నడిచినట్లయితే ప్రభునందు పీడ నీకు ముందుగా ఆయన నడుస్తాడు, నీకు అడ్డులు లేకుండా చేస్తాడు. ఇది మొట్టమొదటి. సామెతలు 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎప్పుడు చేస్తాడు సరళం చెప్పండి? నీ ప్రవర్తన, నీకున్నటువంటి నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారమే. నా ప్రవర్తన అంతట్లో, నా బుద్ధికి, నా యొక్క జ్ఞానముకు అంతటికి నీవే, నీకు విరోధంగా నేను ఏ కార్యము చేయి. నా ప్రవర్తన అంతటిది నీ అధికారానికి ఒప్పుకుంటా. పైన చదవండి 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. కాబట్టి నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోగాకు, సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోగాకు. ఇప్పుడు నువ్వు పూర్తిగా అధికారము దేవునికి నీవు ఇచ్చినట్లయితే ప్రియులారా, నీవు చక్కగా దేవుడు నీకు ముందుగా వెళ్ళి అన్నిటినీ సరళం చేస్తాడు. ఇది రెండవది. మూడవదిగా చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయం. నిర్గమకాండము 14వ అధ్యాయం. నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ అధ్యాయం 15వ వచనంలో నేను చదువుతాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇప్పుడు ఏమడ్డుగా వచ్చిందంటే వీళ్ళకు సముద్రం అడ్డొచ్చింది. ఇప్పుడు పెద్ద సముద్రం అడ్డొచ్చింది వీళ్ళకి. వీడు పోవడానికి దారి లేదు. ఇప్పుడు వెనకమాల చూస్తేనేమో రథాలు గుర్రాలతో ఫరో సైన్యం వస్తుంది. అయ్యా ఏం చేయదమంటే అలా అంటున్నారు. ఇక మేము వెనక్కి వెళ్తామంటే ప్రభు అంటున్నాడు, ఎందుకు నువ్వు నిలిచి ఊరకనే చూస్తావు, ముందుకు వెళ్ళు, నీ కర్రను చాచి ఆ సముద్రం వైపు నీ చేతిని చాచి దాన్ని పాయలు చేయి, 6 నెలలను నడిచిపోతారు అని చెప్పి అనగానే మోషే ఆ రీతిగా చేశాడు. చక్కగా 6 నెలన నడిచిపోయారు. ఏంటిది? దేవుడిచ్చిన అధికారం. దేవుడిచ్చిన అధికారం. దేవుడు నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు, ఆజ్ఞాపించు. ఉందా ఆ శక్తి? ఆజ్ఞాపించు. ఏంటి నువ్వు నాకు ఎదురుగా నిలబడ్డావు, తొలుగు అని చెప్పేసి దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? దేవుడు నీకు ఇచ్చిన అధికారం నీ దగ్గర ఉండాలి. అంతేనా? ఇప్పుడు నేను బైక్ మీద వెళ్తున్నా, బయ్యని వెళ్తూ ఉన్నాను, ఆపుతున్నాడు వాడు. ఆపాడు. ఏమయ్యా ఏంది అంత స్పీడ్గా వెళ్తున్నావు? నీకు అసలు లైసెన్స్ ఉందంటే జేబులో నుంచి తీసేం చేయరా? ఎదుగయ్యా నాకు గవర్నమెంట్ ఇచ్చిన అధికారం, అయితే వెళ్ళిపో. ఒకవేళ అధికారం లేదనుకోండి, ఆ లైసెన్స్ లేదనుకోండి, ఏం చేస్తాడు? తీసి పక్కన పెట్టి బండి, నువ్వు పెద్దోడివే కానీ ఏం చేయట్లా, లైసెన్స్ లేకుండా వస్తాను, బోధకుడు వేయండి కూడా, పక్కన పెట్టాడు. ఇప్పుడు మనకు అడ్డు అయితే ఇప్పుడు అధికారం ఉందనుకోండి, ఎవడు నిన్నేమీ చేయడు. అప్పుడు నీకేమి ఇచ్చాడు అధికారం దేవుడు నీకు? అపోస్తలు పంపించినప్పుడు చెప్పాడు, మీరు ఏది మీకు అడ్డు రాదు, ఏది హాని చేయదు మిమ్మల్ని. మీరు వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి, దయ్యమును వెళ్ళగొట్టండి, మీరు సువార్తను ప్రకటించండి, మీ ఎదుటి ఏది నిలవదు.
అపోస్తలు మరి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, మీరు ముందుగా నేను వెళుతూ ఉంటాను, మీకేది అడ్డు రాదు, మీ ఎదుట ఏ మనుషుడు నిలవడు, మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ దేశాన్ని స్వతంత్రించుకోండి, నేను ఇచ్చే అధికారం వెళ్ళండి. శిష్యులతో దేవుడు చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు ఆయన, పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఉంది, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటా, మీకు ఈ అధికారాన్ని ఇస్తున్నా, తీసుకోండి. ప్రభునందు ప్రియులారా, రక్షించబడిన ప్రతి క్రైస్తవునికి ఒక అధికారం ఉంది. నీకు అడ్డుగా ఉన్నటువంటి వాటిని గద్దించడానికి దేవుడిచ్చిన అధికారం నీ చేతిలో ఉంది. దాన్ని ఉపయోగించరు చాలామంది, భయం. కాబట్టి ఆజ్ఞాపించే అధికారము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అధికారముతో మనం ప్రార్థన చేసినప్పుడు అవన్నీ తొలగిపోతాయి. ఇది ఎన్నో చెప్పాను, మూడోది చెప్పాను. మరి ఇంకెన్నుండి? సరే రండి, టైం ఏమో తిరుగుతుంది కదా. అది యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం రండి. ఇక్కడ 12వ వచనం. కాబట్టి ప్రతి గోత్రంలో ఒక్కొక్కరు మనుషులు ఇశ్రాయేలు గోత్రంలో నుండి 12 మనుషులను ఏర్పరచుకునుడి. సర్వలోకనాథుని యెహోవా నిబంధన మందసం మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లు ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ ప్రయాణంలో ఇంకొకటి అడ్డు వచ్చింది. ఏంటది? యోర్దాన్ నది. మొట్టమొదటి ఎర్ర సముద్రం అడ్డొత్తినా అక్కడ కర్రతో ఆపేసినాడు. ఇప్పుడు యేసు అక్కడ మోషే లేడు. ఇప్పుడు ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. ఆయన ఇప్పుడు రాలే వీళ్ళతో పాటు. ఇప్పుడు ఎవరిని పంపించాడంటే మా మందస్సమును మోసే యాజకుల పాదాలు ఆ నీళ్లకు తాకగానే అవి ఏకరాశిగా ఈ దారి తొలగినాయి అన్నమాట. అడ్డు తొలగించబడింది యోర్దాన్. అంతకుముందు ఎలీషాకు తొలగించబడింది, ఏలియాకు తొలగించబడింది. ఏలియా ఆ దుప్పటి తీసుకొని కొట్టినప్పుడు యోర్దాను పాయలైంది. మళ్ళా ఎలీషా దుప్పటి తీసుకొని కొట్టినప్పుడు పాయలైంది. ఎవరు వీళ్ళు? యాజకులు, దేవుని సేవకులు. కాబట్టి మోసేవారు అని రాయబడింది. అందుకని దేవుని ఇంట్లో దేవుని భారాన్ని మోసేటువంటి వారి యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు, వారికి అడ్డు తొలగిస్తాడు. నీ ఏం మోస్తున్నావు? ఏ భారం ఉంది నీ మీద? కనుక మందస్సమును మోసే యాజకుల పాదాలంట ఆ నీళ్ళలో తాగ్గానే అది పాయలేపి అడ్డు తొలగించబడింది. లక్షల మంది ప్రజలు యోర్దాను నది దాచి వెళ్ళేంత వరకు అక్కడ నిలబడ్డారు వాళ్ళు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకో, మనకు అడ్డు తొలగించబడాలంటే ఆషామాషా కాదు, నీవు దేవుని యొక్క మందసాన్ని మోసే వ్యక్తిగా ఉండాలి, దేవుని పని విషయంలో భారాన్ని వహించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థనలు ఆలకిస్తాడు, నీకు అడ్డు తొలగిస్తాడు. చివరిగా 5వదిగా రండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము, అట్లాగే లూకా సువార్తలు కూడా 17వ అధ్యాయంలో ఉంటుంది. నేను ఒక మాట చదువుతాను. మార్కు సువార్త 11లో కూడా ఉంటుంది. ఒక మాట నేను చదువుతాను, రండి. వాళ్ళు ఇక్కడ 17వ అధ్యాయము 20వ వచనం. అందుకే ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీరు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచునని వారితో అనిను. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీకు ఎంత విశ్వాసం కావాలి? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీరు ఈ కొండను లేచి పడమంటే పడుతుందంట. మీకు ఈ విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైంది ఏది ఉండదు. ఉందా విశ్వాసం? కాబట్టి రాత్రి ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి, ప్రార్థన కొరకు దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి దుఃఖం ఉన్నా, ఎలాంటి నిట్టూర్పులో ఉన్నా, నీకు ఎంత కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళుతున్నా, దేవుడు నిన్ను వెనక్కి త్రోసివేయడు. నువ్వు ఒకళ్ళ పాపంలో ఉన్నా నిన్ను దేవుడు వెనక్కి త్రోసివేయడు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా మనుషులు త్రోసివేస్తారు, వేలెత్తి చూపిస్తారు, నిందిస్తారు, అబ్బా అంటారు, ఎగతాళి చేస్తారు. వాళ్ళ మాటలు పట్టించుకోగా ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఒక్కసారి నీవు ఆయన ప్రజగా చేయబడు, నీవు ఆయనకి రాజు, ఆయన్ని నీవు రాజుగా అంగీకరించు.
నీవే నా రాజు, నేను నీ బిడ్డగా ఉంటా, నీ ప్రజగా ఉంటా, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, మరి నీవే నాకు రాజుగా ఉండి నన్ను నడిపించు అని అప్పగించుకో. రెండవది, నీ ప్రవర్తన ఎంతటి ఆయన అధికారానికి ఒప్పుకో. మూడవది, దేవుడిచ్చే అధికారాన్ని నువ్వు ఉపయోగించుకో. నాలుగవది, ఆయన పని బాధ్యత కలిగి ఉండు, భరించు భారాన్ని, సువార్త భారం ముఖ్యంగా, ఆ భారాన్ని భరించే వ్యక్తిగా ఉండాలి. ఐదవది, విశ్వాసం ఉంచు. ప్రభు నీకు అడ్డులన్నిటిని తొలగిస్తాడు. దేవుడు ఏమంటున్నాడు కోరిష్తో, నేను నీకు ముందుగా వెళుతూ నీకు మార్గమును సరళం చేసేదను, వంకరవి తిన్నగవుతాయి, కరుకు నున్నగవుతాయి, ప్రతి పల్లం పోడ్చబడుతుంది, ప్రతి మెట్ట సదును చేయబడుతుంది, ఇత్తడి తలుపులు విరగొడతా, ఇనుప గడియలు విడగొడతా, నేను నీకు ముందుకు వెళ్ళి నీకు కావలసినటువంటి ధనాన్ని, నీకు కావలసినటువంటి క్షేమాన్ని నీకు నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి రాత్రివేళ దేవుని నువ్వు మహిమపరచాలి అంటే, నీవు కూడా సాక్షిగా నిలబడాలంటే, నీవు కూడా తిరుగులేని విజయోత్సాహంతో ముందుకు సాగాలంటే, దేవుడిచ్చిన ఆయుధాలను ఉపయోగించుకొని అవి దేవుని యొక్క దుర్గములను పడదోయజాలనంత గొప్పవై ఉంటున్నాయి. కాబట్టి ఆయుధాలు నీకు నాకు ఇవ్వబడ్డాయి, వాటిని స్వీకరిద్దాం. ఈ నియమాన్ని అనుసరించి ఈ 5 అంతల నియమంలో మనం ముందుకు సాగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. ప్రభు సహాయపడునుగా.